సుస్థిర వ్యవసాయ విధానం, వ్యవసాయ అనుబంధ విభాగాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ హాల్లో వ్యవసాయ అనుబంధ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు వ్యవసాయ ఆధారిత జిల్లా, రైతుల దిగుబడి ఎలా పెంచాలన్న అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు అందరితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2-3 పంటలు ఏం వెయ్యాలి, ఎలా దిగుబడి తేవాలో చర్చించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపు 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగులన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి, హైట్ పెరిగి, మెకనైజ్డ్ పికింగ్ కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్ వస్తే ఆటోమేటిక్ గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి, అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. సో దీనికి కూడా ఈ ప్రాంతంలో తక్కువగా 25,000 ఎకరాలు, గరిష్టంగా 50,000 ఎకరాలు బెంగాల్ గ్రామ్ పండిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు కనిపెట్టినటువంటి NBG 1267 సీడ్ ఏదైతే ఉందో దానికి కనీసం 10,000 ఎకరాల కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమన్నాం. అది కూడా చేస్తానన్నారు. తర్వాత 4th వచ్చేటప్పటికి చిల్లీస్ తక్కువగా తీసుకుంటే 20,000 ఎకరాలు, ఎక్కువగా తీసుకుంటే 40,000 ఎకరాలు పంట పండుతా ఉంది. అయితే ఇందులో అనేక రకాల హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. దాదాపు 20 వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హార్వెస్టింగ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతా ఉంది. ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం, అదేవిధంగా డ్రైయింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల దాదాపు 1-2 లక్షల రూపాయలు వీటికే వీళ్ళకి పెట్టుబడి జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తే, ఒకటి ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ ఏదైతే ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నామో మనం ఒక్కొక్క విలేజ్ ని మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి. రెండోది మెకనైజేషన్, ఈ హార్వెస్టరు అదేవిధంగా డ్రైయర్, ఈ 2 ఎక్విప్మెంట్స్ మన ఇండియాలో అంతగా లేవని చెప్తా ఉన్నారు. ఇవి చైనా అధిక ఫర్టిలైజర్ వినియోగంతో అటు రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ముప్పు కలుగుతూ ఉంది. అలాగే పండించిన పంట ఎగుమతి చేసిన సందర్భాల్లో విదేశాల నుంచి కూడా కొంత తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో రైతులను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో, రైతుకి అధిక ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, హార్టికల్చర్ అధికారులతో పాటుగా రైతు ప్రతినిధులతో కూడా కలిపి, DCMS ప్రతినిధులతో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక 2-3 గంటల సేపు రైతు పరిస్థితులు, రైతు ఆదాయ పరిస్థితులు మెరుగుపరిచే లక్ష్యంతో చేసిన ఈ చర్చ ఆహ్వానించదగ్గది. అదేవిధంగా ప్రతి నెల ఇవాళ చేసిన చర్చ మీద పురోగతి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ రివ్యూ చేసి మళ్ళీ ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని మినిస్టర్ గారు ఒక ప్రకటన చేయడంతో ఖచ్చితంగా అధికారులందరూ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వాళ్ళు కూడా రైతు ఎజెండాగా, రైతు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, గ్రామీణ ప్రాంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఈ చర్య దోహదం చేస్తానని చెప్పి